నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ డాక్టర్ కాంచన లక్ష్మి, కేర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్, పంజగుట్ట. ఈరోజు మనం మన వీడియోలో అశ్వగంధ గురించి తెలుసుకుందాం. విదేనియా సోమ్నిఫెరాగా పిలువబడే అశ్వగంధ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ముఖ్యంగా ఇది ఆయుర్వేదానికి ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్ లాగా, మనం నేచర్ ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్ లాగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అశ్వగంధ మానసిక ఇబ్బందులు డిప్రెషన్ గానివ్వండి, యాంగ్జైటీ, నిద్రలేమి ఇట్లాంటి వాటికే కాకుండా మజిల్ స్ట్రెంగ్త్‌ని బిల్డప్ చేయడానికి, మరియు శరీరానికి బలాన్ని కలిగించడానికి, ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి ఇట్లా చాలా రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది మన యొక్క డైజెస్టివ్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, రిప్రొడక్టివ్ సిస్టమ్ ఈ 4 సిస్టమ్స్ మీద యాక్షన్ ఉండడం వల్ల ఇది చాలా రకాల సమస్యలలో మంచి ఉపయోగకారిగా ఉంటూ ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో మనం అశ్వగంధను ఏ ఏ డిసీజెస్‌లో ఎలా వాడుకోవాలో తెలుసుకుందాం. ఆయుర్వేదంలో అశ్వగంధను ఒక రసాయనంగా చెప్పడం జరిగింది. సో, 4-5 వేర్ల అశ్వగంధను లేదా 5-10 గ్రామ్స్ అశ్వగంధ చూర్ణాన్ని, దీన్ని మనము 200 ఎంఎల్ మిల్క్‌లో మరియు 200 ఎంఎల్ వాటర్ ఈ 3 మిశ్రమాలను మిక్స్ చేసుకొని సన్నని మంట మీద కషాయంలాగా కాచుకొని ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు సేవిస్తూ ఉంటే గనక శరీరానికి బలాన్ని చేకూరుస్తూ ఉంటుంది. ముఖ్యంగా మజిల్ స్ట్రెంగ్త్‌కు ఉపయోగపడుతూ ఉంటుంది. ఎవరికైతే మేల్స్‌లో స్పెర్మ్ కౌంట్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఇట్లాంటి వాళ్లకు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళలో ఇది చాలా ఉపయోగకారిగా ఉంటూ ఉంటుంది. ముసలి వాళ్ళు ఎవరికైతే బలహీనంగా ఉంటారో, ఎవరికైతే శక్తి తక్కువగా ఉంటుందో వాళ్ళు నువ్వుల పొడి మరియు అశ్వగంధ చూర్ణం సమపాళ్ళుగా కలుపుకొని పెట్టుకొని రోజు 5 గ్రాములను మిల్క్‌తో తీసుకుంటూ ఉంటే గనక ఆర్థరైటిక్ సమస్యలే కాకుండా శరీరానికి మంచి బలాన్ని చేకూరుస్తూ ఉంటుంది. వాళ్ళ యొక్క సత్తువ కూడా పెరుగుతూ వస్తూ ఉంటుంది. ఎలర్జీ రైనైటిస్, ఎలర్జిక్ రైనైటిస్, తుమ్ములు రావడము ఇటువంటి సమస్యలు ఉండే వాళ్ళల్లో అశ్వగంధ చూర్ణానికి పసుపు మరియు శుంఠి చూర్ణం సమపాళ్ళుగా కలుపుకొని పక్కన ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టుకొని రోజు 3 గ్రాములు ఈ చూర్ణాన్ని ఉదయం అయితే గనక వేడి నీళ్ళల్లో, సాయంత్రం అయితే గనక వేడి పాలల్లో 3 గ్రాములు తీసుకుంటూ ఉంటే గనక ఇటువంటి ఎలర్జీ సమస్యలు కానివ్వండి, ముక్కు కారడము, ముక్కు బ్లాక్ అవ్వడం, సైనసైటిస్ ఇట్లాంటి సమస్యలు చాలా మటుకు తగ్గుముఖం పడతాయి. ఆడవాళ్ళలో కనిపించేటువంటి తెల్లబట్ట సమస్య లేదా వైట్ డిశ్చార్జ్‌లో 100 గ్రాముల అశ్వగంధ రూట్స్‌ని 1 లీటర్ ఆవు పాలలో నానబెట్టుకొని, ఉడికించుకొని, వాటిని తీసి ఒక 2 గంటల సేపు ఎండలో ఎండబెట్టాలి. అంటే డైరెక్ట్ సన్‌లైట్‌లో ఎండబెట్టాలి. ఈ ప్రొసీజర్‌ని మనం 7 సార్లు రిపీట్ చేసిన తర్వాత ఆ యొక్క రూట్స్‌ని పౌడర్ చేసుకొని 2-3 గ్రామ్స్ ఆ పౌడర్‌ని నెయ్యితో గనక తీసుకుంటూ ఉంటే గనక ఆడవాళ్ళలో కనిపించేటువంటి ఈ తెల్లబట్ట సమస్య అనేది పూర్తిగా తగ్గుతూ వస్తుంది. ఇది కాకుండా 2-3 గ్రాముల అశ్వగంధ చూర్ణాన్ని హనీ లేక నెయ్యితో తీసుకుంటూ ఉంటే గనక మగవాళ్ళ సమస్య అయిన ఈ స్పెర్మ్ కౌంట్, మొటిలిటీ ఇవన్నీ కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇదే చూర్ణాన్ని నార్మల్ వాటర్‌తో గనక తీసుకుంటూ ఉంటే ఈ నర్వైన్ టానిక్ లాగా పనిచేసి, ముఖ్యంగా ఎవరికైతే అరికాళ్ళలో మంటలు కానివ్వండి, వాపులు కానివ్వండి ఇట్లాంటి సమస్య ఉండే వాళ్ళలో అరికాళ్ళలో తిమ్మిర్లు రావడం, చేతులు తిమ్మిర్లు రావడం ఇట్లాంటి అన్ని సమస్యలలో డిప్రెషన్, మానసిక రోగులకు వచ్చేటువంటి యాంగ్జైటీ, డిప్రెషన్‌లో కూడా ప్లెయిన్ అశ్వగంధ చూర్ణం 2-3 గ్రామ్స్ విత్ వాటర్‌తో తీసుకుంటూ ఉంటే గనక ఒక 15-20 డేస్‌లో వాళ్ళకు మంచి గుణం అనేది కనిపిస్తూ ఉంటుంది. అశ్వగంధలో ఒక ముఖ్యమైన యూజ్ ఏంటంటే ఇది వెయిట్ లాస్ అండ్ వెయిట్ గెయిన్ రెండిటికి పనిచేస్తుంది. ఎప్పుడైతే వెయిట్ లాస్ కావాలి అనుకుంటారో ఈ యొక్క అశ్వగంధ చూర్ణాన్ని 2-3 గ్రామ్స్ వీళ్ళు హనీతో గానీ, నార్మల్ వాటర్‌తో తీసుకుంటూ ఉంటే మజిల్ స్ట్రెంగ్త్ పెరిగి వాళ్ళ యొక్క యాక్టివిటీ అనేది పెరగడం ద్వారా క్యాలరీ లాస్ అనేది జరిగి వెయిట్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. వేరాజ్ వెయిట్ గెయిన్ వాళ్ళలో అశ్వగంధని ఇతర న్యూట్రిషియస్ ఫుడ్‌తో తీసుకోవడం అంటే లైక్ మంచి ఆహారం తీసుకుంటూనే అశ్వగంధని నెయ్యితో తీసుకోవడం ద్వారా ఏదైతే న్యూట్రిషియస్ ఉందో, లేదంటే మిల్క్‌తో తీసుకోవడం. ఈ 2-3 గ్రామ్స్ 1 స్పూన్ ఘీతో కానివ్వండి, 1 గ్లాస్ ఆఫ్ మిల్క్‌తో అశ్వగంధాన్ని రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉంటే గనుక వెయిట్ గెయిన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఒక హార్ట్‌కి టానిక్ లాగా పనిచేస్తుంది. హార్ట్ మజిల్ యొక్క హెల్త్‌ని కూడా ఎక్కువగా ఇంప్రూవ్ చేస్తుందని రీసెర్చ్‌లో కూడా చెప్పడం జరిగింది.
మా క్లినిక్‌లో దొరికేటువంటి ఈ అశ్వగంధ చూర్ణాన్ని మీరు డైరెక్ట్‌గా మా స్టాఫ్‌కి కాల్ చేసి కొరియర్ ద్వారా తెప్పించుకోవచ్చు. మేము ఈ అశ్వగంధాని డైరెక్ట్‌గా ఫార్మర్స్ నుంచి తెప్పించుకొని ఇట్లా పౌడర్ ఫామ్‌లో ప్యాక్ చేయడం అనేది జరిగింది. మేము ఎటువంటి ఫార్మా కంపెనీ నుంచి తెప్పించట్లేదు. డైరెక్ట్‌గా పండించే వాళ్ళ నుంచే తెప్పించి మేము ఈ పౌడర్ ఫామ్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో, మీకు మంచి అథెంటిక్ అశ్వగంధ చూర్ణం కావాలి అనుకునేవాళ్ళు తప్పక మా యొక్క స్టాఫ్‌ని సంప్రదించి కాల్ చేసి కొరియర్ ద్వారా మీరు ఈ యొక్క అశ్వగంధ చూర్ణాన్ని తీసుకోగలరని మనవి. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే గనక తప్పక మా యొక్క ఈ వీడియోని లైక్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు అశ్వగంధ గురించిన ఏమైనా డౌట్స్ ఉంటే గనక మా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.